రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యం అన్న అహంకారంతో ప్రపంచ స్థాయి ఇంటర్నేషనల్ ప్రపంచ స్థాయి దొంగలు అని ముద్రపడినటువంటి బ్రిటిష్ వాళ్ళ గుర్తింపు ఏంటో తెలుసా? ప్రపంచ దొంగలు వాళ్ళు. వాళ్ళ బతికే దొంగతనం. ఆ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చారు వాళ్ళు ఇక్కడికి. ఈ దేశంలో క్రైస్తవ మతం చేసిన ఆగడాలు, ముస్లింలు చేసిన ఆగడాలు చిన్నవే, ఇప్పుడు తక్కువ చేస్తున్నారా? అందుకనే శ్రీరాముడు తాను అయోధ్యకు రాకపూర్వమే ఏం చేశాడంటే, లండన్లో ఒక 200 సంవత్సరాల పాటు ప్రపంచాన్ని మేము పరిపాలించేమనేటువంటి దురహంకార పూరితులైనటువంటి వాళ్ళు ఎవరున్నారో ఆ బకింగ్హామ్ ప్యాలెస్లో ఒక హిందువుని ప్రధానమంత్రిగా కూర్చోబెట్టాడు. పెట్టాడా? ఇదిగో ఇక్కడ మన మాతృమూర్తులు, మన చెల్లెళ్ళు, అక్కలు మీరందరూ దీపావళి రోజున ఇంటి ముందు దీపముల వరుస దీపాలు ఎట్టబెట్టారు. ఋషి శౌనక్ భార్య, ఆయన బిడ్డ మొన్న దీపావళి రోజున బకింగ్హామ్ ప్యాలెస్ ముందు దీపాల వరుస పెట్టారు. అవునా? రామరాజ్య స్థాపనకు ఏది కావాలో ఆ వాతావరణాన్ని నిర్మాణం చేసుకున్న తర్వాతనే శ్రీరాముడు అయోధ్యలో స్థిరంగా ప్రాణప్రతిష్ఠ చేసుకున్నాడు.